వినాయక నిమజ్జనం రోజు చిన్నప్పుడు వదిలేసిన నా కోసం ఎవరు వెతుక్కుంటూ వచ్చారు? నేను జానకి రామయ్య కూతుర్ని, వైదేహినని వాళ్ళకి తెలిసింది. తర్వాత రోజు నన్ను చంపాలని చూశారు. పైగా నా పుట్టుకి నా చావుకి కారణమని వాళ్ళు చెప్పారు. అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని పట్టుకుంటే నన్నెందుకు చంపాలనుకుంటున్నారో తెలుస్తుంది. అలాగే నా కన్న తల్లిదండ్రులెవరో కూడా తెలుస్తుంది కదా. పూజారి గారు, ఆ దంపతుల్ని మళ్లీ చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలనమ్మా. ఆ రోజు నేను మా నాన్నగారి పక్కనే ఉన్నాను. ఎందుకమ్మా? వైదేహి కనిపించకపోవటానికి వాళ్ళేమన్నా కారణమని నీ అనుమానమా? అదేం లేదు. ఆ వైపు నుంచి కూడా ఆలోచిస్తే ఉన్న అనుమానాలు కూడా తీరిపోతాయి. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ మీరింటికి వెళ్ళండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను పూజారి గారు. పద నాన్న. అక్క, బావ పెళ్లి జరగదు కదా? జరగదు తమ్ముడు, నేనున్నాను కదా, జరగనివ్వను. ధైర్యంగా వెళ్ళు. పూజారి గారు, ఒకవేళ మళ్ళీ మీరు వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తే నాతో చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. హోమం చేస్తే చిక్కులు తొలగిపోతాయన్నారు. ఆ దంపతులు ఎవరో గనక తెలిస్తే పెద్ద చిక్కు మడి విడిపోతుంది. నన్ను ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో తెలుస్తుంది. అలాగే నా తల్లిదండ్రుల గురించి కూడా తెలుస్తుంది. అప్పుడు నేను అనాథని కాదు, వారసుల్ని కనే అర్హత ఉంది అని గర్వంగా అత్తయ్య ముందు నిలబడతాను. అమ్మా నాన్న ఇప్పుడెక్కడున్నారు? అమ్మా మీరా, రండి రండి కూర్చోండి. మా శాంత గుడికెళ్ళింది, ఒక అరగంటలో వచ్చేస్తుంది. వీళ్ళు మా వాళ్ళే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఇలా కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి. చెప్పండి, మీరేం తీసుకుంటారు? కాఫీనా టీనా? కాఫీలు టీలు కాదండి, నాకు మీ ఆస్తి కావాలి. ఆస్తా? ఏవీ తెలియనట్టు అడక్కండి. మా అన్నయ్య దశరథ రామరాజు మీ పేరు మీద ఆస్తి రాశాడు. ఆ విషయం నాకు తెలుసు.
నీకొక విషయం తెలుసా? శాంతి గుడికెళ్ళిందన్నారు కదా, నిజమే. కానీ వాళ్ళు మా వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉన్నారు. నీ మాట బయటికొచ్చిందో అక్కడ నీ భార్య పిల్లల కడుపులోకి కత్తి దిగుతుంది. ప్లీజ్ దయచేసి నా భార్య పిల్లల్ని ఏం చేయొద్దు. మీకేం కావాలో చెప్పండి, అది చేస్తాను. నేను చెప్పాను కదా, నాకు నీ ఆస్తి కావాలని. సరే చెప్పండి, మీరు ఎక్కడ సంతకి పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ, కూర్చోండి 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 కూర్చోండి. పెన్ను కూడా నా దగ్గరే ఉంది, సంతకాలు పెట్టండి. ఆ, కంగారు పడకండి, ఎన్నో లేవు. మహా అయితే 20 30 ఉంటాయి. పెట్టేసేయండి. ఒరేయ్, మనం కాఫీ టీలు బయట తాగేద్దాం. మనం ఇతన్ని అంతగా ఇబ్బంది పెట్టద్దు. మీరు చాలా మంచివారు, అందుకే మా శాంతి మిమ్మల్ని ప్రేమించింది. అన్నట్టు శాంతి మీ ఇల్లు చిన్నగా ఉంటుంది అని చెప్పేది. పర్లేదు, బాత్రూమ్ కన్నా కొంచెం పెద్దగానే ఉంది. రే, ఇంకా ఏం చూస్తున్నారా, పదండి. వెళ్ళొస్తాం. అన్నట్టు శాంతి వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. నువ్వు మంచివాడివి కాబట్టి నిన్ను నేను చంపేస్తున్నాను. లేకపోతే నువ్వు మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తావు. వాడు ఊరుకుంటాడా? నన్ను చంపేయమంటాడు. అందుకే నేను నిన్నే చంపేస్తున్నాను. చావు. రేయ్, చంపేండ్రా. రేయ్, ఇంకా ఎంతసేపురా? త్వరగా కానివ్వండి. బయటికెళ్ళి ఎంచక్క టీ తాగుదాం. చెంచలా, చంపేశావా? చంపేశాను. అయినా మనం అనుకున్నదే కదా చైర్మన్ గారు. అయ్యో, ప్రాపర్టీ వాడి పేరున లేదట, వాడి పాప పేరు పైన ఉందట. ఏంటి చైర్మన్ గారు,
అనవసరంగా శాంత భర్తను చంపేశానే. ఛే! ఏమండి? రేయ్, దాన్ని పట్టుకోండ్రా. ఏయ్ ఆగు! ఏయ్ ఏయ్ ఆగు! ఏమండి? 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 లేవండి. ఏమండి? భగవంతుడా, ఏమండి? 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 పాప పాప శాంత, పాప జాగ్రత్త. ఏమండి? ఏమండి? అయ్యో! లెగవ్వే. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఏంటి వదిలేసేది? నీ కళ్ళ ముందే నీ పాపని చంపేస్తాం. పాపనెక్కడ దాచిపెట్టావే? చెప్పు అక్క. పాపనెక్కడ దాచిపెట్టింది? పిల్లెక్కడికి పోతుందిరా? దాని తల్లి మన దగ్గర ఉండగా. నా అదృష్టం కొద్ది దొరికింది, నా బిడ్డే. తీసుకురండి. పదవే. నేనే పాపం చేశాను దేవుడా? నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? కన్న తండ్రి కన్నా ప్రేమగా చూసుకునే నా అన్నయ్యని నాకు దూరం అయ్యేలా చేశావు. నా మాంగళ్యాన్ని దూరం చేశావు. నా చేతులతోనే నా కన్న బిడ్డని వదులుకునేలా చేశావు. బాగా పట్టినట్టు మరి ఎందుకు నన్నింత శిక్షిస్తున్నావు? అంత తప్పు నేనేం చేశాను? చాలు స్వామి, ఇంకే బాధ నేను భరించలేను. ఈ చెరసాల నుంచి విముక్తి కలిగించు. నా కన్న బిడ్డ నా చింతకి చేరేలా చూడు. తిరిగి నా అన్నయ్య దగ్గరికి దారి చూపించు. ఏంటి బావా నడి రోడ్డు మీద కూర్చున్నావు? అలాంటి పరిస్థితి వచ్చింది మరి. సిగ్నల్స్ లేవు. నాకు అర్జెంటుగా బ్యాంక్ పనుంది. బండాగిపోయినట్టుందే. ఐడియా. వైదేహి, నీకు మంచి రోజులు వచ్చాయి.
శ్రవంతి, ఇప్పుడు నా మొగుణ్ణి నేను ఎలా ఎగిరేసుకుపోతానో చూడవే. ఏ జానకి, జానకి, జానకి ఆగు. అరే జానకి ఆగు, 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 ఆగు. ఏమైందండి? ఇక్కడేం చేస్తున్నారు? కార్ చెడిపోయింది, ఆ, అర్జెంట్గా నేను బ్యాంకుకి వెళ్ళాలి. అయ్యో అవునా, నేను లిఫ్ట్ ఇవ్వనా? ఏయ్, నువ్వు లిఫ్ట్ ఇస్తావా? ఏదో పని మీద వచ్చినట్టున్నావు, చూసుకొని వెళ్ళు. హలో, మీకెవరు లిఫ్ట్ ఇస్తా అన్నారు? ఈయనకి మాత్రమే లిఫ్ట్ ఇస్తానన్నాను. అంటే నా సైకిల్ ట్రిపుల్ నడవదు, డబుల్ మాత్రమే నడుస్తుంది. ఇంకొకరికి నో ఛాన్స్. శ్రవంతి, విన్నావు కదా, ఈ సైకిల్ ట్రిపుల్స్ నడవదంట, డబులే నడుస్తుందంట. సో నువ్వు ఇక్కడే ఉండు, నేను వేరే కార్ పంపిస్తాను. ఆ, జానకి పద, బ్యాంక్ టైం అవుతుంది. నువ్వు తొక్కుతావా? ఏంటండి, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? సరే 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 సరే, నువ్వు వెనక కూర్చో, నేను తొక్కుతాను. సరే, రా కూర్చో. అయ్యో, నాకు వెనక కూర్చోవాలంటే భయం అండి, నేను ముందే కూర్చుంటాను. సరే, నీ సైకిల్ నీ ఇష్టం, నువ్వే ముందు కూర్చో. బాయ్ శ్రవంతి గారు. ఆ, ఇంతకు ముందు ఎప్పుడైనా వైదేహితో సైకిల్ మీద వెళ్లారా? ఒకసారి వెళ్ళాం, ఇలాగే కారు బ్రేక్ డౌన్ అయింది. క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నాం. అప్పుడే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలాగే సైకిల్ మీద ముందు కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు. వైదేహి అది చూసి నన్ను అలాగే తీసుకెళ్ళండి అని అడిగింది. అప్పుడు దారిన పోయి ప్రతి ఒక్కరి సైకిల్ వాళ్ళని ఆపి బతిమలాడుతూ ఎవ్వరు ఇవ్వకపోతే చివరికి ఒకరికి డబ్బులిచ్చి సైకిల్ తీసుకొని వైదేహిని తీసుకొని వెళ్ళిపోయారు కదా. అవును, బట్ నీకెలా తెలుసు? అంటే ఊహించాను అంతే. అంతకు మించి అప్పటికప్పుడు సైకిల్ ఎక్కడ దొరుకుతుందండి? బాగానే ఆలోచించావులే. ఎప్పుడు ఎవతో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఛ, నా కర్మ. చివరికి కారు కూడా చెడిపోయింది. వాట్? కార్ బానే ఉంది అంటే నా మాటలకి నా చేష్టలకి చిక్కాకు వేసి వెళ్ళిపోయాడా? నేనంటే అంత చిరాగ్గా ఉందా? చెప్తాను.
ఆడు ఎటుపోతే దేనికెందుకు? నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను కదా. నేనెక్కడికైనా పోతే ఫీల్ అవ్వాలి. ఈ యదవ పంచాయతీ. ఆగు దేవాంష్. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలుసు కదమ్మా, ఇంకెందుకు అడుగుతున్నావు? ఆ ప్రశ్నలోనే ఎందుకు వెళ్ళావనే ప్రశ్న కూడా దాగుంది. నా సమాధానంలో కూడా ఒక ప్రశ్న దాగుందమ్మా. హోమం చేస్తున్నావు, నన్ను పంపించమని మామయ్య గారు ఫోన్ చేస్తే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?